హలో ఎవరాన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు మనం అల్లు అర్జున్ ఇన్సిడెంట్ మీద ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం గవర్నమెంట్కి ఫేవర్గా మాట్లాడుతుంది, ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్కి ఫేవర్గా మాట్లాడతారు తప్ప యాక్చువల్ ఇన్సిడెంట్ ఏమైంది, ఎవరిది మిస్టేక్ ఉన్నది అని ఇట్లా పాయింట్స్ వైజ్ మంచి మంచి పాయింట్స్ రేట్ చేసుకుంటా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది యాక్చువల్గా ఏం జరిగింది, ఎవరెవరిది ఏం మిస్టేక్ ఉంది, ఎంత మిస్టేక్ ఉన్నదని అన్నీ మీకు తెలుస్తాయి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరే డిసైడ్ కండి. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అల్లు అర్జున్ గురించి మాట్లాడదాం. అల్లు అర్జున్ మీద వచ్చిన ఫస్ట్ ఎలిగేషన్ ఏంటిది? ఇన్సిడెంట్ జరగగానే అల్లు అర్జున్ అసలు ఏమి రియాక్ట్ అవుతలేడు, ఏం పట్టించుకోవట్లేడు, ఒక ట్వీట్ లేదు ఇంతవరకు, ఏం మానవత్వం లేదు ఈయనకి అని ఈ కామెంట్స్ వచ్చినాయి మొత్తం. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి? ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే బన్నీవాస్ పోయినాడికి. బన్నీవాస్ ఎందుకు పోయినాడికి? గీతార్ట్స్ ఏ ఇంపార్టెంట్ వర్క్ అయినా, అల్లు అర్జున్ ఏ వర్క్ అయినా ఫస్ట్ పోయేది బన్నీవాసే కదా. ఈ పాయింట్ ఎట్లా మిస్ అయ్యారు అందరూ? సో అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యిండు ఈ విషయంలో. బన్నీవాసన్ పంపించిండు, హాస్పిటల్ బిల్స్ పే చేసిండు, ఆయన కేర్ తీసుకున్నాడు. సో ఇక్కడ క్లియర్గా అల్లు అర్జున్ పిఆర్ టీమ్ అయినా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా ఈ ఎలిగేషన్ మీద అల్లు అర్జున్ డిఫెండ్ చేయడంలో క్లియర్గా ఫెయిల్ అయిపోయారు. అల్లు అర్జున్ కేర్ తీసుకున్నా కానీ బయటికి కేర్ తీసుకున్నట్టుగా వచ్చింది. అండ్ 3 రోజుల తర్వాత వీడియో పెట్టిండు బాధ్యత లేకుండా అనే ఈ కామెంట్స్ ఎక్కువైపోయినాయి. అల్లు అర్జున్ మీద వేసిన ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే, ఈయన ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈయన మొత్తం సెలబ్రేషన్ మూడ్కి వెళ్ళిపోయాడు, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ సినిమా సక్సెస్ అయింది అని ఇట్లనే మాట్లాడారు అందరూ. కానీ యాక్చువల్గా వీళ్ళు సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు. ఎందుకంటే ఒక 7-8 సంవత్సరాల నుంచి మొత్తం నాన్ బాహుబలి రికార్డు అని చెప్పుకుంటున్నాం కదా. అంత పెద్ద రికార్డుని ఎవ్వరు టచ్ చేయలేదు. పుష్ప 2 15 రోజులలో లేపేసింది ఆ రికార్డ్ని. ఇంత పెద్ద సక్సెస్ అయినా కానీ వీళ్ళు ఇంకా సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు మీరే చూడండి, పుష్ప 2 రిలీజ్కి ముందు అల్లు అర్జున్ ఎట్లా హంగామా చేసిండు, పుష్ప 2 రిలీజ్ అయినాక ఇంత పెద్ద సక్సెస్ అయినా కానీ ఎట్లున్నాడు. ఈ డిఫరెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారా ఏం చేస్తురా అని. సో అల్లు అర్జున్ బాధ్యతతోటే వ్యవహరిస్తున్నాడు, ఏం సెలబ్రేషన్స్కి అన్నిటికీ దూరంగానే ఉన్నాడు. కానీ ఈ ఎలిగేషన్స్ చేస్తారు, ఏదో ఫార్మాలిటీకి ఈ పోస్టులు పెట్టడం, చిన్న ప్రెస్ మీట్ పెట్టడం చేసిరు తప్ప అంత గ్రాండ్ సెలబ్రేషన్స్ అన్నీ ఏం చేసుకోలేదు వీళ్ళు. సో ఈ ఎలిగేషన్ కూడా చాలా తప్పు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, పోలీసుల పర్మిషన్ గురించి. అల్లు అర్జున్ ఏం అడగలేదు, థియేటర్ వాళ్ళే పర్మిషన్ అడిగారు, పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేసిరు అని చెప్పారు. సో ఇదే ఫిక్స్ అవుదాం, ఇట్లనే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఏంటి, అల్లు అర్జున్కి పర్మిషన్ లేకుండా థియేటర్కి వస్తున్నాడు అల్లు అర్జున్. అప్పుడు మీరు ఏం చేయాలి? పర్మిషన్ లేదని చెప్పి అతన్ని వెళ్ళిపోమని చెప్పాలి, అతన్ని అక్కడే ఆపేసేయాలి. కానీ మీరేం చేసిరు? మంచిగా గేట్లు తీసి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని సేఫ్గా తీసుకొని థియేటర్ లోపల కూర్చోబెట్టి, తర్వాత అల్లు అర్జున్ వస్తే ఆయనని సేఫ్గా తీసుకొని థియేటర్ లోపల కూర్చోబెట్టిరు. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటిదంటే ఫస్ట్ సంధ్య థియేటర్ వాళ్ళు మిమ్మల్ని పర్మిషన్ అడిగినప్పుడు మీరు డినే చేసిరు, దాన్ని రిజెక్ట్ చేసిరు, అదొకటైతే ఆన్ ద గ్రౌండ్కి వచ్చేసరికి ఏమైంది, అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా వచ్చిండు కరెక్టే, కానీ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఆయనకి నో అని చెప్పి, మీకు పర్మిషన్ లేదని చెప్పి వెనక్కి పంపించాలి, లేకపోతే అరెస్ట్ చేయాలి. అది చేయకుండా మీరు ఏం చేసిరు? ఆయనకి ఫుల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి, మంచిగా గేట్ ఓపెన్ చేసి, ఫుల్ సెక్యూరిటీ తోటి లోపల తీసుకొని కూర్చోబెట్టిరు. సో మీరు ఫస్ట్ రిజెక్ట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వ్యాలిడ్ కాదు, అది వ్యాలిడ్ పాయింట్ కాదు. ఎప్పుడైతే మీరు గ్రౌండ్లోకి వచ్చినప్పుడు నో చెప్పకుండా యాక్సెప్ట్ చేసిరో ఇదే వ్యాలిడ్ అవుతుంది. ఎందుకంటే అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అందరికీ గంట ముందే తెలుసు, మీకు కూడా గంట ముందే తెలుసు. మీరు ఆ గంట సేపు ఏమనలేదు, అక్కడ రోడ్ షో స్టార్ట్ అయ్యి ఆ రోడ్ షో మొత్తం జరుగుతుంటే ఏమనలేదు. గేట్ దగ్గరికి రాగానే గేట్ ఓపెన్ చేసి ఆయన లోపలికి పంపించారు మంచిగా సేఫ్గా. సో ఇక్కడ అల్లు అర్జున్ది తప్పు ఎక్కడ వరకు ఉంది? ఎక్కడ వరకు అయితే అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా మీ దాకా వచ్చిండో, మీరు నో చెప్పలేదో అక్కడ వరకు మాత్రమే అల్లు అర్జున్ తప్పు ఉంది. మీరు ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేసిరో అక్కడ నుంచి ఆయన తప్పేం లేదు. సో ఆయనకు పర్మిషన్ క్లియర్ అయిపోయినట్టే. మీరు ఇప్పుడు వచ్చి ఆయనకు పర్మిషన్ రిజెక్ట్ చేసినాం అని మాట్లాడడం అది వ్యాలిడ్ కాదు, ఇదే వ్యాలిడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా అల్లు అర్జున్ది ఏం మిస్టేక్ లేదు. సో ఇక్కడ మీరు అంటే పోలీసులు అల్లు అర్జున్ రావడాన్ని యాక్సెప్ట్ చేసాడు అంటే ఆయన వచ్చాడు యాక్సెప్ట్ చేసాడు కాదు, ఆయన రావడం వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ అన్నీ, ఆ బయట జరిగే సిచ్యువేషన్స్ అన్నీ మేము హ్యాండిల్ చేసుకుంటాం, మేము చూసుకుంటాం అని యాక్సెప్ట్ చేసినట్టే. కానీ ఎప్పుడైతే స్టాంపెడ్ జరిగి ఒక అమ్మాయి చచ్చిపోయిందో అప్పుడు సడన్గా ఇది మాది కాదు బాధ్యత, అల్లు అర్జున్దే బాధ్యత అని ఎప్పుడు స్టార్ట్ చేశారు. మీరు అట్లా అల్లు అర్జున్దే బాధ్యత అని చెప్పేది ఉంటే మీరు ఫస్టే అల్లు అర్జున్ని అడ్డుకునేది ఉండే, రానియకుండా ఉండాల్సింది. కానీ లోపల రానిచ్చి ఇట్లా ఏదో జరిగిందని సడన్గా ప్లేట్ మార్చేయడం కరెక్ట్ కాదు. ఈ సిచ్యువేషన్లో మాత్రం పోలీసులదే తప్పు, అల్లు అర్జున్ది ఏం తప్పులేదు. సో ఇక్కడ అల్లు అర్జున్ ఏం మిస్టేక్ ఉన్నది కోర్టులో? ఓకే ఇది అల్లు అర్జున్ మిస్టేకే అని ప్రూవ్ అయ్యే పాయింట్ ఏమున్నది అంటే
అల్లు అర్జున్ చాలా క్లియర్గా ఒక 500 మీటర్స్ దాకా క్లియర్గా రోడ్ షో చేసిండు, ఫ్యాన్స్ని చీరప్ చేసిండు. ఆయన ప్రెస్ మీట్లోకి వచ్చి జరగని అంటున్నా అని అన్నాడు, కానీ ఆయన వచ్చేటప్పుడు మాత్రం ఫ్యాన్స్ని చాలా బాగా మంచిగా చీరప్ చేసుకుంటూ పోయిండు థియేటర్ లోపలికి. ఇది మాత్రం ఖచ్చితంగా మిస్టేక్. ఈ పాయింట్ని కొంచెం పక్కకు పెడితే ఇంకొకటి ఏంటంటే, అల్లు అర్జున్ వస్తున్నాడు సంధ్య థియేటర్కి అనే విషయాన్ని ఎవరు లీక్ చేసారు మీడియాకి? గంట ముందే అన్ని మీడియా ఛానల్స్లల్లో, మీమ్ పేజెస్లల్లో మొత్తం సర్క్యులేట్ అయింది అల్లు అర్జున్ వస్తున్నాడు, సినిమా చూస్తున్నాడు అని. ఇది ఎవరు లీక్ చేసిరు, ఎందుకు లీక్ చేసిరు? నాకేమనిపిస్తుంది అంటే, అల్లు అర్జున్ ఈ సినిమాకి వస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళ పిఆర్ టీం వాళ్ళే మీడియాకి లీక్ చేసి అక్కడ క్రౌడ్ గ్యాదర్ అయ్యేలా చేసి అక్కడి నుంచి వచ్చిన ఫుటేజెస్ని పుష్ప 2 ప్రమోషన్ కోసం వాడుకుందాం అనే ఇంటెన్షన్ ఉండొచ్చు వాళ్ళకి. అందుకే అల్లు అర్జున్ అంత ఉత్సాహంగా ఆ రోడ్ షోలో పాల్గొని ఇట్లా గన్ ఫైరింగ్ లెక్క ఇట్లా అది చేసుకుంటూ ఫ్యాన్స్ని బాగా చీరప్ చేసాడు. కానీ అది ఏమేమో అయిపోయి ఎక్కడెక్కడ పోయింది. సో ఈ విషయంలో అల్లు అర్జున్ది ఖచ్చితంగా మిస్టేక్ ఉంది. ఆయన ఇంటెన్షన్ ఏంది అని బయట పెట్టట్లేదు, కానీ ఆ ఇంటెన్షన్ తోటి సంబంధం లేకపోయినా ఆయన రోడ్ షో చేయడం చాలా తప్పు. ఈ విషయంలో మాత్రం కోర్టు తనకి శిక్ష చేస్తుంది. అది ఫైన్ లాక్కేస్తుందా లేకపోతే కొన్ని రోజులు జైలు శిక్ష వేస్తుందా మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడుతుంది. ఈ విషయంలో పడుతుంది. కానీ అమ్మాయి చనిపోయిన విషయంలో మాత్రం అల్లు అర్జున్కి శిక్ష పడదు. దానికి వేరే వాళ్ళు ఉన్నారు శిక్షార్హులు. వాళ్ళు ఎవరు అనేది ముందు డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ పాయింట్లో మాట్లాడదాం. సో నెక్స్ట్ మన గవర్నమెంట్ దగ్గరకు వద్దాం. మన గవర్నమెంట్ అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీని అరెస్ట్ చేయడం కరెక్టే, కానీ ఫ్రైడే రోజు మధ్యాహ్నం అరెస్ట్ చేయడం చాలా తప్పు. ఫ్రైడే రోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసి కొంచెం అటు ఇటు తిప్పేవారికి సాయంత్రం అవుతుంది, ఈయనకు బెయిల్ రాదు, 3 రోజులు జైల్లో కూర్చోబెట్టవచ్చు అనే ప్లాన్ తోటి చేసిరని క్లియర్గా అర్థమవుతుంది. ఇందుకే ఈ గవర్నమెంట్ మీద మస్తు నెగిటివిటీ వచ్చింది. మొత్తం నేషనల్ లెవెల్లో నెగిటివిటీ వచ్చేసరికి మనోళ్ళు కార్యకర్తల దగ్గర నుంచి మినిస్టర్ల దాకా లైన్లోకి వచ్చారు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి. కానీ అయినా సరిపోలే. అది సరిపోక మనోళ్ళు డైరెక్ట్ అసెంబ్లీనే వాడిరు. అసెంబ్లీలో అల్లు అర్జున్ మీద గంట సేపు ముచ్చట పెట్టారు. మళ్ళీ అది కూడా ఏంది, అక్కడ జరిగిన మరణానికి డైరెక్ట్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ కాదు. అయినా కానీ అల్లు అర్జున్ మీద అసెంబ్లీలో ఆయన ఏదో పెద్ద తీవ్రవాద అన్నట్టు, వీరప్పన్ అన్నట్టు అల్లు అర్జున్ మీద గంట సేపు ముచ్చట పెట్టారు. అసలు అసెంబ్లీలో కొందరికి మాట్లాడనీకే టైం దొరకదంటే వీళ్ళు అల్లు అర్జున్ మీద గంట సేపు ముచ్చట పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే దీనికే, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి. అది సక్సెస్ అయిందంటే ఇక వీళ్ళకే తెలియాలి. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం సక్సెస్ అయింది. మ్యాక్సిమం జనాలు అల్లు అర్జున్కి అపోజిట్గానే మాట్లాడుతున్నారు. ఇది సరిపోదు అన్నట్టు మన పోలీసులు కూడా మీడియా ముందడికి వచ్చి అవన్నీ ప్లే చేస్తున్నారు. అల్లు అర్జున్కి అగేనిస్ట్గా ఎవిడెన్సెస్ అన్ని మీడియా ముందట చూపిస్తున్నారు. కోర్టులో కేసు ఉన్నా కానీ అక్కడ సందర్భం లేదు, అక్కడ స్పేస్ లేదు. అయినా కానీ స్పేస్ క్రియేట్ చేసుకొని మరి ఆ అసెంబ్లీలో ఈ మీడియా ముందట మాట్లాడుతున్నారు. ఎందుకు? డ్యామేజ్ కంట్రోల్. సో అక్కడ జరిగిన మరణానికి అల్లు అర్జున్ది బాధ్యత కాదు. ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సిన పోలీసులు చేతులెత్తేసారు. మరి ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత తీసుకోవాలి ఆ మరణానికి? దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే, ఎవరికైతే అక్కడికి వచ్చిన వాళ్ళ మీద కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదో వాళ్ళే బాధ్యులు అవుతారు. అట్లా ఉన్నది, అలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఫస్ట్ థియేటర్ వాళ్ళకి, ఆ థియేటర్ మేనేజ్మెంట్కి ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ అక్కడ ఉన్నారు కాబట్టి ఆ పోలీస్ వాళ్ళ మీద ఉంటుంది ఆ కేర్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత ఉంటే అల్లు అర్జున్కి ఉంటుందేమో. జనరల్గా థియేటర్ కడదామంటే అంత ఈజీగా పర్మిషన్ దొరకదు. ఎందుకంటే వీటి వల్లనే, ఇందుకే జనసందోహం ఎక్కువ ఉండే ప్లేస్ కాబట్టి అంత ఈజీగా పర్మిషన్ ఎవ్వరు ఇయ్యరు. కానీ పర్మిషన్ తెచ్చుకున్నావు అంటే నువ్వేంటి, ఇవన్నిటిని నేను మేనేజ్ చేస్తా, నేను చూసుకుంటా, ఐ కెన్ టేక్ కేర్ అని అంటేనే నీకు లైసెన్స్ ఇస్తారు థియేటర్ది. కానీ నువ్వేం చేసినావు, టికెట్ ఉండోని లేదని మొత్తం అందరిని అలవేసి పాడేసినావు. నీకు అల్లు అర్జున్ వస్తున్నారని తెలుసు, మస్తు మంది ఫ్యాన్స్ వస్తారని తెలుసు, ఈ సినిమాకి బందోబస్తు కావాలని తెలుసు. ఇన్ని తెలిసినా నీకు నీ స్టాఫ్ని కొంచెం ఎక్కువ మందిని పెట్టుకోవాలని తెలియదా? ఎవరికి టికెట్స్ ఉన్నాయి, ఎవరికి టికెట్స్ లేవని ఇవన్నీ చెక్ చేసి ఎవరు పంపించాలి? పోలీసు వాళ్ళు పంపిస్తారా? నీ స్టాఫ్ పంపిస్తారా? నీ స్టాఫే కదా పంపించాల్సింది. కొంచెం ఎక్కువ మంది స్టాఫ్ని పెట్టుకోవాల్సింది కదా నువ్వు. మొత్తం క్లియర్ నెగ్లిజెన్స్ థియేటర్ ఓనర్ది. దీన్ని ఇంత పెద్ద ఇష్యూ, ఇంత పెద్ద ట్రెండింగ్ టాపిక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చేసిరు. ఎందుకంటే డైవర్షన్ కోసం చేసుకున్నారు, డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇంకా చేసుకుంటున్నారు, అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి థియేటర్ బలవుతాడు అంతే.